చాలా ఇంకొంచెం కలర్ బాగాలేదా? వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ గుడ్ మార్నింగ్. అన్ని పక్షులు బాతులు అన్ని సౌండ్లు వస్తున్నాయి. సో నీరెండ వచ్చేస్తుంది, విటమిన్ డి బాగా వస్తుంది శ్రీదేవికి. ఈ మధ్య తక్కువైందని రిపోర్ట్లు వచ్చినాయి నాకు. ఓకేనా, సరే ఏం చేసుకుందామంటే ఈరోజు మనం స్పెషల్ రెసిపీ కాదు, శ్రీదేవి స్పెషల్ రెసిపీ. ఓకే, ఎండాకాలం వచ్చింది, అందరూ రాగి జావా లేదంటే అంబలి అన్ని తాగేస్తున్నారా? ఎంతమంది స్టార్ట్ చేశారు? సో రీసెంట్గా మనము అంబలి చేయడానికి గాను స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఎట్లా ప్రిపేర్ చేసినాం చూసిండా? సో బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్రాసెస్ అంతా కూడా. అట్లా ప్రిపేర్ చేసిన స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్, మొలకెత్తిన రాగుల పిండితోటి అంబలి చేసుకుందాము. అంబలి అందరు చాలా చాలా డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తారు, బట్ శ్రీదేవి చేసే స్పెషల్గా ఉంటుంది అబ్బా. లాక్డౌన్లో నేను పోలీసు వాళ్ళకి ఇచ్చిన కదా, ఆ టైంలో ఎన్ని కాంప్లిమెంట్స్ అనుకున్నారు నాకు. నా అంబలి కొరకు వెయిట్ చేస్తుండే వాళ్ళు, వేరే వాళ్ళు తెచ్చి ఇచ్చిన అది పక్కకు పెట్టి నేను పోగానే మంచిగా తాగేసి మళ్ళీ బాటిల్స్లో నింపి పెట్టుకుంటుండ్రి. అంత టేస్టీగా అంత ఎమ్మీగా చేస్తా. బట్ నాకంటే స్పెషల్గా మాత్రం వైజాగ్లో ఒకరు చేస్తారు. ఏదో ఒక రోజు ఆ రెసిపీ కనుక్కొని మీకు చేసి పెడతా. ఓకేనా, ఆలోపు ఇంగ్రీడియంట్స్ అనగా పిండి, ఉప్పు ఇంతే కాదు, ఇవన్నీ కావాలన్నమాట. ఓకే, చూసిండ్రు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ నీళ్ళు పెట్టేసుకుందాం. ఓకే, ఈ మసులుతుంటే మనం ఈలోపు మన దాంట్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ప్రిపేర్ చేసుకుందాం. సో అంబలి అందరు చేస్తారు, బట్ శ్రీదేవి అంబలి డిఫరెంట్గా ఉంటుంది అబ్బా. దగ్గరగా చూడండి, మంచిగా చూడండి, బాగా నేర్చుకోండి, ఇంట్లో చేసి పెట్టండి, ప్రశంసలు పొందండి. బా ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నానో మెచ్చుకోవాలి మీరందరూ కూడా. పుల్లటి మామిడికాయలు తీసుకోండి. నేనంటే మా చెట్టు తీసుకున్నా, మీరంటే మార్కెట్లో కొనుక్కొచ్చుకోండి. ఓకే, ఇట్లా నాజూగ్గా కోసుకోండి, నాలాగా కాదు. చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే గబుక్కున్న మెదుగుతాయి. ఇలా కట్ చేసుకున్న దీంట్లో సరిపోను ఉప్పు. ఈ సరిపోను అనేదానికి నేను లెక్కలు చెప్పలేను, మీ నోటిని అడగండి. ఓకే, అది సరిపోను అనమాట. దాని తర్వాత జీలకర్ర. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక తిప్పాలన్నమాట. ఈ రేంజ్కి వచ్చిందా? ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని పచ్చిమిరపకాయలు వేద్దాం. మీరు ముందే వేసుకోండి, నాకు అది జార్ నిండిందని నేను తర్వాత వేస్తున్నాను అంతే. ఈ కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు, నేను కారం బాగా తింటా కాబట్టి బాగా వేసిన. ఇదన్నమాట, ఇది సీక్రెట్ రెసిపీ. ఓకే, ఇట్లా తయారు. అర్రే ఇంకొంచెం ముక్కలు ఉన్నాయి, మిరపకాయ ముక్కలు రావద్దు నాకు. ఓకే ఓకే, ఇదన్నమాట సంగతి. దీన్ని ఇట్లా పక్కకు పెట్టేసేద్దాం. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం అబ్బా. ఇది మొలకెత్తిన విత్తనాలతో చేసిన రాగి పిండి. కమ్మగా వాసన వస్తుంది. స్ప్రౌట్స్ వల్లనేమో రెగ్యులర్ రాగి పిండి కంటే కూడా భలే ఉంది ఇది. మసాలాలో వేసిన సాల్ట్ వేరు, ఇది వేరు. ఓకే, దీనికి తగ్గట్టు లైట్గా వేసుకోండి. సాల్ట్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. వేసామా ఇంట్లో. ఇప్పుడు ఇది వేద్దాం. మీకు చూపియనీకు పోయి ఇట్లా చేసిన. మీరు మంచిగా పోసుకోండి, ఎందుకంటే స్టవ్లు మళ్ళీ మీరే కడగాలి కదా. ఓకేనా, బాగుందా? ఇంకొంచెం చిక్కగానా? సరిపోయిందా? పర్ఫెక్ట్. బిహైండ్ ద స్టోరీ. మీకు ఈ మధ్య రీల్స్ పోస్ట్ చేస్తున్నారు కదా, ఇట్లా అనమాట. ఒకడు ఈడ ఉంటే ఒకడు ఆడుంటాడు, మళ్ళీ వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు, నువ్వు పక్కకు రా నువ్వు పక్కకు రా అని. మధ్యలో నేను మళ్ళీ చేయి అంటారు నన్ను. ఓ దేవుడా, సరే సిన్సియర్గా వంట చూపిస్తున్నా, మీరు లొల్లి పెట్టకుండా. నన్ను పర్ఫెక్ట్గా వచ్చిందబ్బా, ఇంతకు మించి అక్కర్లేదు, చిక్కగా. ఓకే, ఒక్క పొంగు వచ్చే వరకు మాత్రం పెట్టాలి, ఆ తర్వాత పెడితే మళ్ళీ ఎందుకో పలసగా అవుతుందబ్బా.
పగిలిపోతుంది అంటుండే మా నాయనమ్మ. ఎక్కువసేపు పెట్టొద్దు, పగిలిపోతుంది అంటుండే. అది నా రింగ్ టోన్, నా ఫోన్ది. మీరు వినకండి, మీరు పట్టించుకోకండి, మనం అంబలి చేసుకుందాం. కాదు, ఈ యూట్యూబ్ చేసేటోళ్ళు, వీడియోలు చేసేటోళ్ళు ఎవరు ఇంట్లో మాట్లాడతారా? మనం తప్ప తింగరోళ్ళలాగా అందరు ఎంత సిన్సియర్గా వంటలు చూపిస్తారు, సిన్సియర్గా అన్నీ చూపిస్తారు. నేను ఒక్కదాన్ని కొంచెం తేడా, కొంచెం చాలా తేడా. ఓపెన్ కిచెన్ బ్యూటిఫుల్గా డెకరేట్ చేయాలా, ఏమన్నా ఐడియాలు ఇవ్వండి, ఫొటోస్ ఏమన్నా ఉంటే ఇన్స్టాలో పెట్టండి ఎట్లా చేయాలనేది. అండ్ ఇక్కడ ఒకటి బాక్స్ లాగా పెట్టేసేసి పర్మనెంట్గా ఉప్పు కారాలు అన్నీ కూడా ఇట్లా కుండల్లో కానీ మంచి చెక్క డబ్బాల్లో కానీ ఇట్లా పెట్టుకుందాము. అండ్ అంతా దుమ్ము పడుతున్నాయి, ప్రతిసారి నేను పైనుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుందని ఈ వంట చేయడం ఆపేసిన అనమాట. ఓకే, ఈ లోపు ఏమైందంటే మన రాగి జావా రెడీ అయిపోయింది. వెనకటికో పాట ఉంటుండే బా, మధురా నగరిలో సలలమ్మ బోదని, బృందావనంలో సల్ల పోసిన అంబలముద్ద, అంబలి పోస్తా. ఇది కరెక్ట్. ఓకే, దీంట్లో ఏం చేద్దామంటే మన లక్ష్మి ఆవు పాలతో చేసిన పెరుగు సూపర్ ఉంది అన్న. ఇక్కడ ఇస్తే మా ఆయన ఇదనమాట చేన్ల కాడ ఇట్లా తాగుతుంటే. ఒక్క నిమిషం, వేడిగా ఉంది, పోస్తా, సరేనా?
అదనమాట విషయము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అంబల్ చేసుకొని తాగడం మాత్రం మర్చిపోకండి. ఓకే, అందులోనూ కలగూరగంప స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ నేను చేసిన దాంతో. బై.